శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూశారు కదా. అక్కడ వైద్యులున్న శవానికి వైద్యం చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారు నకిలీ డాక్టర్లు, కిలాడి డాక్టర్స్. అది రియల్ స్టోరీ. కానీ రియల్ గా మరిన్ని దారుణాలు చేస్తోంది మెడికల్ మాఫియా. కనీసం డాక్టర్స్ మౌలిక వస్తువులు కూడా లేకుండా ఏకంగా మెడికల్ కాలేజీలు నడిపిస్తున్నారు. అనుమతుల కోసం వాళ్లు చేస్తున్న అరాచకాలు అన్ని ఇన్ని కావు. నేషనల్ మెడికల్ కమిషన్ కు లంచం ఇచ్చిన కేసులో సిబిఐ రంగంలోకి దిగడంతో మెడికల్ మాఫియా గుట్టు బయటపడింది. సిబ్బంది లేరు, ఫ్యాకల్టీ లేదు, డాక్టర్లు అంతకంటే లేరు. ఇది మెడికల్ కాలేజీ అంటే మనం నమ్మాలి, నమ్మి తీరాలి. అద్దె డాక్టర్లు, అద్దె బెడ్లు, అద్దె భవనాలు, ఇలా అన్ని రెంట్ మీద తెచ్చి కరెంటు సిచ్యువేషన్ నడిపిస్తున్నారు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన మాయగాళ్లు. ఏకంగా నేషనల్ మెడికల్ కమిషన్ అధికారులని మోసం చేసేస్తున్నారు. పైగా మెడికల్ కాలేజీల అనుమతి కోసం ఎన్ఎంసీ సిబ్బందికి లంచాలు ఇస్తున్నారు. అది కూడా కోట్లలో డబ్బులు చెల్లిస్తున్నారు. ఆంధ్ర నుంచి ఢిల్లీ వరకు ఈ అక్రమాల దందా నడుస్తూనే ఉంది. ఈ మెడికల్ కాలేజీలో కనీస వసతులు కూడా లేవు. అయినప్పటికీ వీళ్ళు మెడికల్ కాలేజీ నడుపుతున్నారు. లంచాలిచ్చి ఎన్ఎంసీ అధికారులను మేనేజ్ చేసి అనుమతులు తెచ్చుకుని మెడికల్ సీట్ల పేరుతో కోట్లు దండుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇది వరంగల్లోని ఫాదర్ కొలంబో మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్. దీనిపైన కూడా సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ట్రస్ట్ ఫాదర్ జోసెఫ్ కొమ్మిరెడ్డి పైన కేసులు పెట్టారు. దీంతో పాటు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్కు సంబంధించిన డాక్టర్లపైన కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణలో చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పరిస్థితి ఇదే. కొలంబో మెడికల్ కాలేజీ బాగోతం సిబిఐ విచారణలో బయటపడింది. తనిఖీలు అనుకూలంగా రావాలన్న ఉద్దేశంతో 2 విడతల్లో 20 లక్షలు, 46 లక్షలు మధ్యవర్తుల ద్వారా ఎన్ఎంసీ అధికారులకు లంచంగా చెల్లించినట్టు సిబిఐ గుర్తించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే 6గురిని సిబిఐ అరెస్ట్ చేయగా మరికొంతమందిని విచారణకు పిలవనుంది. ఈ కుంభకోణానికి దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించిన మాఫియా నేతృత్వం వహించినట్టు సిబిఐ తెలిపింది. అనంతపురం కదిరికి చెందిన డాక్టర్ బి హరిప్రసాద్, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన డాక్టర్ అంకం రాంబాబు, విశాఖపట్నం అక్కాయిపాలెం ప్రాంతానికి చెందిన డాక్టర్ కృష్ణకిషోర్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్టు గుర్తించింది. డాక్టర్ హరిప్రసాద్ పలువురు మెడికల్ కాలేజీలకు కన్సల్టెంట్గా వ్యవహరిస్తూ డమ్మీ ఫ్యాకల్టీ ఏర్పాట్లు, ఎన్ఎంసీ అనుమతుల కోసం లేఖల సమకూర్పు, లంచాల వసూలు వంటి అక్రమ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారని ఆరోపణలున్నాయి. విశాఖ గాయత్రి మెడికల్ కాలేజీ డైరెక్టర్ వెంకట్ నుంచి 50 లక్షలు వసూలు చేసి ఆ మొత్తాన్ని హవాలా మార్గంలో ఢిల్లీకి పంపించినట్టు సిబిఐ దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంలో ఆరోగ్య శాఖ డైరెక్టర్ పూనం మీనా పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఉంది. తన సిబ్బంది పీయూష్ మాల్యాన్ ద్వారా తనిఖీ తేదీలను ముందుగానే తెలుసుకోవాలని ఆదేశించినట్టు సిబిఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ మెడికల్ కమిషన్ లంచం కుంభకోణానికి సంబంధించి సిబిఐ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 40కు పైగా ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలపై దర్యాప్తు కొనసాగుతోంది.